జగనన్న విద్యా కానుకలు స్వీకరించడానికి ఇచ్చేసినటువంటి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు సార్ గారికి, కమిటీ చైర్మన్ గారికి, కమిటీ మెంబర్స్కు, అదేవిధంగా వైసీపీ నాయకులు కోటరెడ్డన్న, ఇంకా మిగతా నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ, విద్యార్థిని తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరూ కూడా నమస్కారం తెలుపుతూ, విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు. మన సార్ చెప్పినట్టుగా జగనన్న విద్యా కానుక మన స్టేట్ లెవెల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 8వ తేదీన ప్రారంభిస్తే, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు మన కాన్స్టిట్యూషన్, అంటే 6 మండలాలకు కాన్స్టిట్యూషన్ కాబట్టి 6 మండలాలకు మనం మొలకచెరులో అక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాత హై స్కూల్లో ఎక్కడ కానీ ప్రైమరీ లెవెల్లో కొద్దిగా ఇచ్చిన తప్పించి హై స్కూల్లో ఎక్కడ ఇవ్వలేదు. హై స్కూల్ మనము ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అన్నీ మనకు పూర్తి ప్లేస్లో రాలేదు కాబట్టి దానికి పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు నోట్ బుక్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఈ పంపిణీ చేసిన వెంటనే నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్నీ ఒకసారిగా ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇక మనకందరికీ తెలుసు, ఈ యొక్క మండలంలో ఇంతకుముందు కూడా నేను ఇది గతంలో కూడా చెప్పినాను, ఎడ్యుకేషన్ క్లస్టర్గా చెప్పాలంటే ఒక మంచి, ఇక్కడ పేరెంట్స్ కూడా మంచి ఎడ్యుకేషన్ వాల్యూస్ కలిగిన వాళ్ళు, ఎడ్యుకేషన్ విలువ తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా పిల్లలు కూడా అదేవిధంగా చదివించడం జరుగుతుంది. ఇక్కడ పాఠశాలలు కూడా ఇక్కడ ఉన్న 5-6 మంది పాఠశాలలు కూడా తీసుకున్నా, మన క్లస్టర్లో 7 పాఠశాలలు తీసుకున్నా కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ పాఠశాల. ఇప్పుడు మనకు ఇక్కడ మన కోసవరపల్లి కావచ్చు, ముఖ్యంగా హై స్కూల్ ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అనేది ఉంది, మంచి వాతావరణం కూడా ఉంది. తర్వాత అదేవిధంగా మనకి ఇక్కడ ఉండేక వడ్డిపల్లి ఆడ ఎక్సలెంట్గా ఉంది. అట్లా ప్రతి ఇంత తరువారుపల్లి ఉంది. తర్వాత ఇక్కడ మన ఈ పంచాయతీ వరకు తీసుకుంటే ఇంకా మనకు బలకవారపల్లి అవి కూడా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఇక్కడ తక్కువ సంఖ్యలో పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఒక మంచి ప్రమాణాలు కలిగిన ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనకు అందించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న పాఠశాల మన హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మొదలుకొని ఉపాధ్యాయులు ప్రైమరీ లెవెల్ అందరూ కూడా మరొకసారి మనము ధన్యవాదాలు చెప్పాలి. క్లాప్స్ కట్టండి. ఎందుకంటే ఒక మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. మనం మంచి విద్యను అందించాలంటే దాని తగ్గట్టుగా ప్రభుత్వం కూడా మంచి పాఠశాలలే కాదు, కేవలం టీచర్లు పెట్టడమే కాదు, ఇక్కడ గతంలో మనకి ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తెలుసు. పాఠశాల విషయంలో ఆ లోటుపాట్లన్నీ తొలగించడం కోసము గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు ఇక్కడ జగనన్న విద్యా కానుక, అంటే గతంలో కేవలం మనకు టెక్స్ట్ బుక్లు మాత్రమే ఇస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, కేవలం టెక్స్ట్ బుక్లు, యూనిఫామ్ 2 జతలు ఇస్తున్నాం. అది కూడా దాదాపు ఆగస్టు సెప్టెంబర్ కూడా వచ్చేది కాదు, డిసెంబర్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు మీకు తెలుసా లేదో, యాక్చువల్ గా మన టెక్స్ట్ బుక్లు ఏప్రిల్లోనే వచ్చేసినాయి. ఎప్పుడు అసలు మన ఎడ్యుకేషన్ చరిత్రలో టెక్స్ట్ బుక్లు ఏప్రిల్లోనే రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. మన స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత దాదాపు ఒక 2-3 నెలల తర్వాత వచ్చేటివి. అటువంటివి ప్రతి ఒక్కటి కూడా స్కూల్ రీఓపెన్ ముందే పిల్లలందరూ కూడా యూనిఫాము, తర్వాత దాంట్లో ఉండే కిట్లో ఉన్నటువంటి అన్ని కూడా నోట్ బుక్స్, యూనిఫాము, తర్వాత ఈసారి నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా షూ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కాకపోతే ఈసారి మనకు ఈ కరోనా ప్రభావం వల్ల స్కూల్స్ రీఓపెన్ కాలేదు కాబట్టి తప్పించి యాక్చువల్ గా రీఓపెన్ ఏంటి కన్నా ఇప్పటికే మనం ఇవన్నీ కూడా మనం వేసుకొని దాని పుస్తకాలు మనం ఉపయోగించుకునే వాళ్ళము, తర్వాత యూనిఫామ్ కూడా మనం ధరించగలిగే వాళ్ళము. కాబట్టి సార్ చెప్పినట్టుగా నెక్స్ట్ మంత్ 2వ తేదీన ఓపెన్ చేయడం సందర్భం ఉంది కాబట్టి కనీసం రీఓపెన్ చేసే లోపలనే ఈ యూనిఫామ్ అన్ని కుట్టించుకోవాలని కూడా కాబట్టి ఇవన్నీ కూడా మీరు సార్ చెప్పినట్టుగా కిట్ వస్తువులన్నీ కూడా ఇప్పుడు మనకి ఇచ్చినప్పుడు ఒక షూలు 1-2 ఏదో తక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పొద్దు మా షూలు వేస్తారని. షూలు
ఏ ఒకటి మిస్ అయినా ఖచ్చితంగా వస్తాయి. షూలు అనేది మాకు అన్సైజ్ ఉన్నాయి కాబట్టి దానికి కొంచెం ఇవ్వలేదు. సార్ వాళ్ళ దగ్గర మళ్ళీ సైజ్ తీసుకుంటున్నాం. ఆ సైజులు తీసుకున్న తర్వాత మళ్ళీ మేము దాన్ని పైసలు పంపించడం జరుగుతుంది. వచ్చిన వెంటనే అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ షాప్ లో ఏ విద్యార్థి కూడా